విశ్వసించువాడు కలవరపడడు. యెషయా 28:16. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 17, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతాడో, రక్షణ పొందుతాడో అలాంటి వాడికి నా పాపం వల్ల శిక్ష వస్తుందేమో, నేను నరకానికి వెళ్తానేమో అనేటువంటి భయము, అశాంతి అతనికి ఉండవు. ఎందుకని? అతనిలో విశ్వాసం బలముగా, నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా దేవుడు నన్ను నిత్య జీవంలో చేర్చుకుంటాడు, ఆయన వచ్చినప్పుడు నాకు ఎటర్నల్ లైఫ్, మధ్యాకాశంలో మేఘాల మీద ఆయన కలుసుకునే భాగ్యం నాకు ఉంది అనేటువంటి ఆ స్థిరమైనటువంటి కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తిలో ఉంటుంది. ఇంతకీ నీవు రక్షణ పొందావా? మారుమనసు పొంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నావా? అలా తీసుకుంటే గనక నీ ఆత్మ విషయమైన చింత నీకు ఉండదు. నీ టికెట్ రిజర్వేషన్ అయినట్టే. ప్రభు రాకడా లేదా మనల్ని దేవుడు ఎంతకాలం అయితే భూమి మీద ఉంచి ఆయన ఎదుగు పిలుస్తారో అప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉంటామనేటువంటి గ్యారంటీ, హోప్, నిరీక్షణ ఉంటుంది. అలాగే ఎవరైతే విశ్వాసములో బలపడతారో వాళ్ళు దేవుని నామములో నమ్మకం ఉంచుతారు. కాబట్టి ఏ సమస్యకి, ఏ వ్యాధికి, ఏ బెదిరించే శత్రువుకైనా సరే, అది అప్పు కావచ్చు, మరొకటి కావచ్చు, దేనికి భయపడరు. ఎవరు భయపెట్టిన వీళ్ళు భయపడరు. ఒకవేళ రాత్రిపూట పీడకలు వచ్చేసి భయపడరు. వీళ్ళ కళ్ళ ముందే యాక్షన్స్ అయిపోయినా సరే. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫ్లైట్ కూలిపోయింది, సుమారు 270 మంది చనిపోయారు. చెప్తున్నా, అది చాలా విచారం, నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళ గురించి ప్రేయర్ చేశాను. కానీ వీళ్ళు మాత్రం కలవరపడరు. నేను ఫ్లైట్ ఎక్కను, లేదా కార్ యాక్సిడెంట్ చూశాను, నేను కారు ఎక్కను, లేదా ఇది అది ఉండదు. ధైర్యంగా ఉంటారు. లెక్క చేయరు చేతపడిన మాంత్రిక క్రియలు, వీటిని లెక్క చేయరు. ధైర్యంగా బతికేస్తారు. ఒకవేళ వీళ్ళని ఎవరైనా సరే, ఒకవేళ ఏ వాళ్ళ నష్టం వచ్చి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, వీళ్ళు ధైర్యంగా బతికేస్తారు. ఎందుకని? దేవునిలో ముడివేసుకుని ఉంటారు. దేవుని నుండి ఆదరణ, దేవుని నుంచి ప్రేమ ఎప్పుడు వీళ్ళకి ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి నీటితో నిండిపోయినటువంటి ఒక నదిలో ఉంటారు వీళ్ళు. ఎస్. కాబట్టి వీళ్ళు ఏ విషయాలలో దిగులు చెందరు, కలవరపడరు, కలవరింతలు పెట్టరు, పక్కన వాళ్ళని భయపెట్టారు, ఆందోళనతో బతకరు. ఫ్యూచర్ గురించి ఏమైపోద్ది, నా పరిస్థితి ఏంటి, నా భర్త నాతో కాపురం చేస్తాడు, నాకు పిల్లలు పుడతారా, లేకపోతే ఫలానా, నాకు అది ఇది అసలు ఈ కలవరం అనేది ఉండదు. బహుధైర్యంగా ఉంటారు. ఎస్, అదే మాట రాయబడింది. విశ్వసించేవాడు కలవరపడాను. జాబ్ వస్తా రాదా, నా పరిస్థితి ఏంటి, ఇట్టి కలవరం లేకోకుండా అట్టి విశ్వాసం నీకు నాకు దేవుడు దయచేయనుగాక, జయమిచ్చునుగాక. ఎవరైతే విశ్వాసులు బలవంతులు అవుతారో వాళ్ళు ప్రతి అపజయాన్ని విజయంగా మార్చేసుకుంటారు. వాళ్ళ గురించి అసలు చింతపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థన బతుకుబడిని దర్శించండి. విశ్వసించేవాడు కలవరపడ్డావు. అయ్యా, రక్షణ పొంది నీలో విశ్వాసం నుంచి నిజీవాన్ని పొందాలా. అలాగే ఇక్కడున్న బిడలు, భూమి మీద ఉన్న బిడలు ఎవరైతే ఈ ప్రేలేకి పిస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా ప్రభు విశ్వాసంలో బలపడి కలవరపడకుండా కృపనివ్వండి. ఏ విషయంలో, ఏ సమస్య, ఏ వ్యాధి, ఏది మమ్మల్ని, ఏ శత్రువు, మమ్మల్ని ఏ కేసు, ఏది మమ్మల్ని కలవరపరచకూడదు. కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. నేను బిజినెస్ పీపుల్ బ్లెస్ అయ్యండి, సంఘస్థులందరినీ బ్లెస్ అయ్యండి. సంఘం ఇంకా పెరగాలి, ఇంకా స్ట్రెంత్ పెరగాలి. కొత్త వారు నడిపించండి, పాత వారు దూరమైన తిరిగి వచ్చేయాలి, ఊరిలో తిరిగి వచ్చేయాలి. అందరిని దర్శించి దీవించండి. ఫ్యామిలీ టాపిక్స్ ఇచ్చిన ప్రతి వర్తమానం ముద్ర వేసి ఆయన గుడ్ రిజల్ట్ ప్రతి కుటుంబాలు నెమ్మది, సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టపడాలి, చీకటి తొలగిపోవాలి, యవనస్తులు సెటరేట్ అయిపోవాలి, స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయిన ప్రభావ, పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి, సీట్ల కోసం ప్రయత్నం, సీట్ల విషయాల్లో, ట్రాన్స్ఫర్స్ అన్ని విషయాలు దీవెని ఇవ్వండి, జయమునివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమ సుఖ ప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టాలని దీవించి దీర్ఘాయుష్ కృప, క్షేమాన్ని, సమాధానం ఇవ్వండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, విషయాలు బ్రేక్ త్రూ ఇవ్వండి. ఎంతో కాలం ప్రేర్ చేస్తున్నాం. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. అద్భుత రీతిలో సర్కస్లో ఉంటే మాకు గిఫ్ట్గా ఇవ్వండి, అద్భుత కార్యం చేయండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి వారిని దీవించి ఈ దేశాలు మా ప్రియులు కూడా జ్ఞాపకం చేస్తున్నాము. ఆమేన్.